ప్రాజెక్టులో నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదలవుతూ ఉండడంతో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ వరద పరిస్థితిని మా ప్రతినిధి ప్రవీణ్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరును విడుదల చేస్తూ ఉన్నారు కదా. కరీంనగర్ జిల్లాలో గోదావరి తీరంలో పరిస్థితి ఏ విధంగా కనిపిస్తోంది? అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా? మమత, కరీంనగర్ జిల్లా లోపల గత 3 రోజులుగా కురుస్తున్న భారీ నుంచి ఓ మోస్తారు వర్షాలకి పెద్ద స్థాయి లోపల వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం లోపల హై అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. ఏదైతే ఎగువ ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుండి సుమారుగా 3 లక్షల క్యూసెక్కుల నీరు వరద నీరు కింది ప్రాంతానికి వస్తున్న నేపథ్యం లోపల అది ఎక్కువగా కరీంనగర్ జిల్లా లోపలనే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా లోపల సుమారు 150 కిలోమీటర్ల మేర గోదావరి యొక్క పరివాహక ప్రాంతం ఉన్న నేపథ్యం లోపల మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం, రాయకల్, అదే సందర్భం లోపల ధర్మపురి, మంథని, కాళేశ్వరం వరకు కూడా ఈ యొక్క గోదావరి యొక్క నడక సాగుతుంది. ఈ నేపథ్యం లోపల పెద్ద సంఖ్య లోపల అక్కడ గ్రామాలు ముప్పుకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యం లోపల రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల లోపల ఇటు అక్కడి జనాలని ఇటు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎల్ఎండి డ్యామ్ ప్రాంతం లోపల ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సంబంధించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన ఎల్ఎండి లోపల ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు యొక్క ఏదైతే వరద కాలువ ఉందో వరద కాలువ ద్వారా ప్రతిరోజు సుమారుగా 15,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. అదే సందర్భం లోపల మోయతుమ్మిద వాగు నుండి మరో 20,000 క్యూసెక్ల నీరు ఈ డ్యాంలోకి వచ్చి చేరుతుంది. మొత్తం 24 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్న ఈ ఎల్ఎండి డ్యామ్ లోపల ప్రస్తుతం 11 టీఎంసీలకి ఇక్కడ నీటి నిల్వ చేరుకుందని చెప్పవచ్చు. మరో 2 రోజుల లోపల ఈ యొక్క డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. అయితే ఏదైతే జిల్లాలో కురుస్తున్న ఈ భారీ వర్షాల నేపథ్యం లోపల గోదావరి పరివాహక ప్రాంతం లోపల చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్న అధికారుల సూచన ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యం లోపల రెవెన్యూ యంత్రాంగం నష్టాన్ని నివారించేందుకు చర్యలను చేపట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం, రాయకల్ ప్రాంతం లోపల ఎక్కువగా దృష్టిని సారించింది. ఇప్పటికే కోటిలింగాల ప్రాంతం ఏదైతే ఉందో అది గోదావరి లోపల సబ్మర్జ్ అయిన నేపథ్యం లోపల నిన్న రాత్రే కోటిలింగాల నుండి గ్రామస్తులని ఇటు పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అదే సందర్భం లోపల సిరిసిల్ల ప్రాంతం లోపల తీసుకుంటే అప్పర్ మానేరు, మిడ్ మానేరు ప్రాజెక్టులు సైతం పూర్తి స్థాయి లోపల నిండి ప్రవహిస్తున్నాయని చెప్పవచ్చు. ఏదైతే మిడ్ మానేరు గుండానే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన వరదకాలు వస్తున్న నేపథ్యం లోపల ఈ జిల్లా లోపల ఈ ప్రాజెక్టులను నింపేందుకు అన్ని రకాల చర్యలని అధికారులు చేపట్టారని చెప్పవచ్చు. ఎటువంటి నష్టం జరగకుండా నివారణ చర్యలను తీసుకుంటున్నారు. మమత, థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం అందించినందుకు.